ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. కన్యారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది, కానీ అది సమయానికి ఉపయోగపడదు. బ్యాంకు మేనేజర్లు కానివ్వండి, ఆర్థిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల కానివ్వండి కొంత ఉపకారం పొంది తద్వారా కొంత ఉపశమనాన్ని మీరు తెచ్చుకోగలుగుతారు. కొనుగోలు చేద్దామనుకున్న ఇంటి విషయంలో వాయిదా వేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా అమ్ముదామని చెప్పి భావించినటువంటి కొన్ని ఆస్తుల్ని అమ్మకూడదని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అదేవిధంగా మీతో విరోధం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దెబ్బ కొట్టడానికి మీకు చేతికి అవకాశం వచ్చినప్పటికీ దెబ్బ కొట్టరు. వాళ్ళ కర్మం వాళ్లే పోతారు, భగవంతుడే చూసుకుంటాడు. నేను మాత్రం వాళ్ళకి ఎలాంటి దుర్మార్గం చేయను అని మీరు చాలా గట్టి నిర్ణయం తీసుకుంటారు. దుర్మార్గుల్ని దుష్టుల్ని ఆ విధంగా వదిలేసేలా నువ్వే కాదు కదా, నీతో పాటు మేము అవస్థపడ్డాం కదా అని మీ స్నేహితవర్గం వాళ్ళ మీద రివెంజ్ తీసుకోమని మీ మీద పదే పదే ఒత్తిడి తెస్తుంది. మీరు మెల్లిగా సౌమ్యంగా చెప్తారు, నేను మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయను, అన్నీ భగవంతుడే చూసుకుంటాడు. నా చేతికి అవకాశం వచ్చిందని ఇవాళ వాళ్ళని నేను దెబ్బ కొడితే రేపు ఇంకోటి చేతికి అవకాశం వస్తే నన్ను దెబ్బ కొడతాడు. ఇది పద్ధతి కాదు. ఈ రకమైనటువంటి వైలెన్స్ని క్రియేట్ చేయడం అనేది మంచిది కాదు. వీలైతే మనం అందరం కూర్చొని కలిసి మాట్లాడి ఉన్నటువంటి కష్టసుఖాలు చెప్పుకొని నష్టాల గురించి బేరీజు వేసుకొని అందరం కలిసి ఉండటానికి మనం ప్రయత్నాలు చేయాలి. కానీ ఇలాంటి పనుల వల్ల ప్రయత్నాల వల్ల ఉపయోగం లేదు. కక్షలు కార్పణ్యాలు పెరిగిపోతాయి, మనుషుల మధ్య ఆంతర్యాలు పెరిగిపోతాయి. కనుక మనకు వద్దు అని చెప్పని మీ మనసులో ఉన్న భావాన్ని చాలా స్పష్టంగా చెప్తారు. లగ్నంలో గురువు ఉన్నాడు, జన్మరాశిలో గురువు ఉన్నాడు. వచ్చినటువంటి మంచి రోజులు, ఈ యొక్క అవకాశాన్ని కన్యారాశి వారు ఉపయోగించుకోవాలి. వివాహ సంబంధమైన విషయాల్లో మీకున్నటువంటి చింత తీరిపోతుంది. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో కూడాను మీరు అనుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. వాళ్ళకు కూడా పెళ్ళి అవుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయాలు కానివ్వండి, అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయాలు కానివ్వండి, కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. చలనచిత్రకు సంబంధించిన విషయాలు కానివ్వండి, టీవీ పరిశ్రమకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవి కొంత ఇబ్బందికరమైన వాతావరణంలో గోచరిస్తున్నాయి. నౌక ఉంటుందా మునుగుతుందా అనేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. చాలా టెన్షన్ అనుభవించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఏది అయినప్పటికీ కాలం కఠినమైనది, ధర్మం నిష్ఠురమైనది, న్యాయం హృదయం లేనిది. అందుకని మనం దేశానికి అనుగుణంగా కాలానుగుణంగానే మనం ప్రవర్తించాలి. నిష్ఠురమైనటువంటి ధర్మం ముందు దేవుడైనా సరే తలవంచవలసినటువంటి పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు వాటిని మీరు తలవంచుకొని భరించడమే చెప్పదగినటువంటి సూచన. ప్రత్యామ్నాయ మార్గాల్ని భగవంతుడే చూపిస్తాడు. ఆందోళన పడకండి, త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. ఈ కన్యారాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ వెళ్తే సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.